హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఐసీసీ ఉమెన్స్ T20 ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది. సో సారీ గైస్, కొంచెం డిలే అయింది, ఏమనుకోవద్దు. సో ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అయింది తప్ప కావాలని అయితే కాదు గైస్. సో మరి ఈ ఐసీసీ T20 ర్యాంకింగ్స్ చాలా వరకు ఎవరు ఊహించని మార్పులు వచ్చాయి ఈ వారం అయితే. సో ఈ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, ఎవిన్ లూయిస్ వెస్టిండీస్కి మళ్ళీ రిటైర్మెంట్ అయితే వెనక్కి తీసుకోవడం అయితే జరిగింది. సో తను 3 ఫార్మాట్స్లో కొనసాగుతానని కూడా స్పష్టం అయితే చేశాడు. 4 రోజుల ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్లో ఆడతాడని కూడా తెలుస్తున్న సమాచారం. రెడ్ బాల్ క్రికెట్ పైన ఇకపై దృష్టి సాధించబోతున్నట్టు తెలుస్తోంది. అండ్ అదేవిధంగా ఇండియాకి సంబంధించిన హోమ్ స్కెడ్యూల్ వచ్చింది గైస్. అది కూడా నేను మండే రివీల్ చేస్తాను, ఎందుకంటే వెన్యూస్, డేట్స్ అండ్ ప్రతిదీ టోటల్ ఇన్ఫర్మేషన్ మండే రోజు నేను మీకు రివీల్ చేస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ముందుగా బ్యాటర్స్, నెంబర్ 1 బెత్మోని, నెంబర్ 2 స్మృతి మందానా, తన ర్యాంక్ని సుస్థిరమైతే చేసుకుంది మందానా. నెంబర్ 3 హేలీ మ్యాథ్యూస్. నెంబర్ 4 లారా వోల్ఫార్. నెంబర్ 5 టాలియా మెక్రాత్. నెంబర్ 6 షఫాలి వర్మ. నెంబర్ 7 చమరి అట్టపాటు. నెంబర్ 8 ఎమిలియా కేర్ లాస్ట్ వీక్లో అసలు లేనే లేదు టాప్ 10లో. కానీ ఈ వారం మాత్రం టాప్ 10లో, టాప్ 8లో అయితే చోటు దక్కించుకోగలిగింది. ఓకే. నెంబర్ 9 జార్జియా వరల్డ్ ఎందుకు ఈ ర్యాంక్ సొంతం చేసుకుంది అంటే మీ అందరికీ తెలుసు, వర్సెస్ ఇండియా బయలాడర్ సిరీస్లో ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చిందో మనందరం చూస్తూ వచ్చాము, కాబట్టి ఈ ర్యాంక్ అయితే తను సొంతం చేసుకోగలిగింది. ఓకే. అండ్ 10 తస్మెన్ బ్రిడ్జ్. నెక్స్ట్ తస్మెన్ బ్రిడ్జ్ ఈ వారం మాత్రం చాలా వరకు ర్యాంక్స్ అయితే కోల్పోవాల్సి వచ్చింది. దగ్గర ఒక తను 7th నుంచి అంటే దగ్గర 3 ర్యాంకులు పోగొట్టుకోవాల్సి వచ్చింది. 3 ర్యాంకులు కిందకి దిగజారిందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆల్రౌండర్స్, నెంబర్ 1 హేలీ మ్యాథ్యూస్. నెంబర్ 2 అమేలియా కేర్. నెంబర్ 3 దీప్తి శర్మ 4th నుంచి 3rd అయితే రావడం జరిగింది గైస్. ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది ఈ వారం. నెక్స్ట్ నెంబర్ 4 యాష్లీ గార్డ్నర్. నెంబర్ 5 చమరి అట్టపట్టు. నెంబర్ 6 ఫాతిమా సనా. నెంబర్ 7 పోర్లా ప్రెండెన్గాస్ట్. నెంబర్ 8 సోఫీ ఎక్లెస్టన్. నెంబర్ 9 సోఫీ డివైన్. అండ్ 10 మారజాన్ కప్ దగ్గర 5 స్థానాలు కోల్పోవాల్సి వచ్చింది ఈ వారం. ఓకే. నెక్స్ట్ బౌలర్స్, నెంబర్ 1 సాదియా ఇక్బాల్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. నెంబర్ 2 సోఫీ ఎక్లెస్టన్. నెంబర్ 3 దీప్తి శర్మ 5th నుంచి 2 స్థానాలు మెరుగైందని చెప్పుకోవచ్చు ఈ వారం బౌలర్స్ ర్యాంకింగ్స్లో. నెక్స్ట్ నెంబర్ 4 అన్నాబెల్ సదర్లాండ్. నెంబర్ 5 లారెన్ బెల్. అయితే గైస్ ఇక్కడ అన్నాబెల్ సదర్లాండ్, లారెన్ బెల్ 714 రేటింగ్ పాయింట్స్తో సంయుక్తంగా 4th ప్లేస్లో ఉన్నారు. కానీ మనం మాత్రం లారెన్ బెల్కి 5th ర్యాంక్ కట్టబెడుతున్నాం. ఓకే. నెక్స్ట్ నెంబర్ 6 వచ్చేసి రేణుకా సింగ్ ఠాకూర్.
నెంబర్ 7 షాలిడిన్, నెంబర్ 8 నష్రా సంధు, నెంబర్ 9 ఎంలావా అండ్ 10 ఎఫ్ఈ ఫ్లెచర్. సో ఫ్రెండ్స్, ఇవి ఈ వారం యొక్క ఐసీసీ T20 ర్యాంకింగ్స్. మీకు ఏ విధంగా అనిపించాయి? మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఈ వారం మాత్రం ఎమ్మెల్యే కేర్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో రావడం మాత్రం చాలా వరకు నన్ను మాత్రం షాక్కి గురి చేసింది. సో మరి మీరు చెప్పండి, ఎవరు ర్యాంక్స్ మీకు ఆశ్చర్యానికి గురి చేసింది అనేది. అండ్ టీమిండియా డిపార్ట్మెంట్ నుండి కూడా చాలా వరకు పర్వాలేదు, బట్ ఈ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఆల్రౌండర్స్ బౌలర్స్ ర్యాంకింగ్స్లో మాత్రం పాలన చేస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే ఈ వారం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.